So in this video, I'm going to start with the basics of JavaScript. Okay, and next how to use variables in the JavaScript, and how to print a statements, and what are the statements, and operators. Eh, These are the concepts I'm going to cover in this topic. Okay, now before, if you are going to learn JavaScript, you need to learn HTML as well as of CSS to design a static web page. Okay, సో మనం ఎప్పుడైనా మనం ఒక జావాస్క్రిప్ట్ అనేది నేర్చుకునే ముందు వీ షుడ్ లర్న్ హెచ్టిఎంఎల్ అండ్ ద సిఎస్ఎస్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ ద్వారా మనం ఒక కంటెంట్ ని వెబ్ పేజ్ లో మనం డిస్ప్లే చేయగలం. సిఎస్ఎస్ యూస్ చేసి దానికి అట్రాక్టివ్నెస్ కానీ మనం సిఎస్ఎస్ ద్వారా ఇవ్వగలం అనమాట. యాజ్ వెల్ as దెన్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ యూజువల్ ఎందుకు యూజ్ చేస్తాం జావాస్క్రిప్ట్ కి? మన హెచ్టిఎంఎల్ ఒక స్టాటిక్ టెంప్లెట్ తీసుకుంటే, స్టాటిక్ టెంప్లెట్ అయితేనేమో ఏదన్నా ఇప్పుడు విండో ఈవెంట్స్ కోసం, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నావ్ బార్ ఉంది మనకి. నావ్ బార్ లో మనం ఎప్పుడైనా డ్రాగ్ చేసినప్పుడు కింద షాడో రావటం కోసం, లేకపోతే ఏదన్నా క్లిక్ చేసినప్పుడు దానికి ఒక ఎఫెక్ట్ రావటం, అలాంటివన్నీ మనం జావాస్క్రిప్ట్ ద్వారా చేసుకుంటాం. లైక్ వాలిడేషన్స్ ఇలాంటివి మనం ఈ జావాస్క్రిప్ట్ ని, ఇది స్టాటిక్ లో. అదే డైనమిక్ లో అయితే ఏం చేస్తామంటే ఎజాక్స్ ఫంక్షనాలిటీస్, ఫార్మ్ వాలిడేషన్స్, ఎజాక్స్ యాడ్ టు కార్ట్ ఫంక్షన్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని మనం జావాస్క్రిప్ట్ యూస్ చేసి చేస్తాం అనమాట. సో మెయిన్లీ జావాస్క్రిప్ట్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ డైనమిక్ పేజెస్ యాజ్ వెల్ as స్టాటిక్ పేజెస్. ఎజాక్స్ వాలిడేషన్, ఫంక్షన్స్, ఈవెంట్స్, క్యాలిక్యులేషన్స్, వీటి కోసం మనం మెయిన్ గా జావాస్క్రిప్ట్ యూస్ చేస్తాం. ఓకే, here one thing you need to know that Java and the JavaScript is both are not unique. రెండింటికి చిన్న డిఫరెన్సెస్ కూడా, ఈక్వాలిటీ కూడా ఏం లేవన్నమాట. జావా వేరు, జావాస్క్రిప్ట్ వేరు. బోత్ ఆర్ సో మచ్ డిఫరెన్స్. ఓకే, ఆ జావా వస్తే మనకి జావాస్క్రిప్ట్ వస్తుంది అని ఏం లేదు. బోత్ ఆర్ టూ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే, it is not a purely client side language, but it's also called as client side language. Here we have two languages, like client side language and the server side language. Okay, client side language అంటే ఏంటంటామంటే యాక్చువల్లీ మనం మనకి యూజర్స్ ఏదైతే చూడగలరో దాన్ని మనం క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ అంటాం. సర్వర్ సైడ్ అంటే మనకి అది కనిపించదు, బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది అనమాట ఆపరేషన్ మొత్తం. సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ పిహెచ్పి, మ్యాగ్నెంటో ఇలాంటివి బోత్. బట్ క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. అంటే మనం టెక్స్ట్ రాస్తే హెచ్టిఎంఎల్ మనకు కనిపిస్తుంది కదా, సిఎస్ఎస్ లో మనం ఏదైనా ప్యాడింగ్స్ అలాంటి చేస్తే కనిపిస్తుంది. పిహెచ్పిలో నువ్వు ఎంత కోడ్ రాసినా మనకి సోర్స్ కోడ్ లో కనిపించదు. అదే మనకి వెబ్సైట్ లో దానికి అవుట్పుట్ కనిపిస్తుంది కానీ మనకి ఫంక్షనాలిటీ కనిపించదు అనమాట. అదంతా బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది మనకి. సో మెయిన్ గా it add programming to our web pages. What is the use of JavaScript? Adding programming to our web pages. Okay, so we can place our JS code within the script tag within our HTML pages. HTML pages ఎక్కడైనా మనం ఒక స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసి JavaScript కూడా అక్కడ పెట్టచ్చు. either within the body or within the head tag, or start of the body, end of the body. Anywhere we can place our script tag. Okay, script within the script tag only. So if now just start working with JS. So for that I just created intro.html page. This is an HTML format, right? HTML head tag, body tag. In the body tag I written as script tag, right? ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఏం పెట్టాం మనం? సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లో మనకి ఏది కావాలంటే అది రాస్తాం అనమాట. సో ఫస్ట్ ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. ఐ జస్ట్ కీప్ అన్ అలర్ట్, రైట్? ఇక్కడ అలర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే పాపప్ వస్తుంది అనమాట మనకి. అంటే ఈ పేజ్ లోడ్ అవగానే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అలర్ట్ యూస్ చేస్తాం. అలర్ట్ అంటే మనకి జస్ట్ పేజ్ వర్క్ అవుతుందా లేదా అని చెకింగ్ కోసం రాస్తాము. నోట్స్ క్యాన్సిల్. చూడండి అలర్ట్ వస్తుందా? మల్టిపుల్ టైమ్స్ లోడ్ చేస్తున్నట్టు. ఒకసారి మళ్ళీ లోడ్ చేయండి, వచ్చింది చూడండి అలర్ట్. సో లోడ్ అయినప్పుడు మనకి అలర్ట్ వస్తుంది, అంటే మనకి స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట అలర్ట్ యూస్ చేసి. సో జస్ట్ ఫర్ ద ఇంట్రడక్షన్ కోసం నేను చెప్పాను అనమాట. అంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఇలా రాయొచ్చు. సో జస్ట్ సేమ్ స్క్రిప్ట్ మనం దీంట్లో పెట్టుకోవచ్చు, హెడ్ లో అయినా. ఇంకా బాడీలో మీకు రిమైనింగ్ కూడా యాజ్ యూజువల్ అలానే ఉంటుంది, మీరు ఏదైనా రాసుకోవచ్చు బాడీలో. ఓకే, ఒకసారి మళ్ళీ రీలోడ్ చేయండి. చూడండి వెల్కమ్ వచ్చింది. ఈ స్క్రిప్ట్ ఇప్పుడు ఇక్కడైనా ప్లేస్ చేయండి. స్టార్ట్ ఆఫ్ ది బాడీ ప్లేస్ చేసిన మనకు అవుట్పుట్ వస్తుంది, ఎండ్ ఆఫ్ ది బాడీలో ప్లేస్ చేసిన అవుట్పుట్ వస్తుంది.
ఓకే, ఎనీవేర్ వీ కెన్ ప్లేస్ అవర్ జావాస్క్రిప్ట్ కోడ్ విత్ ద HTML పేజెస్. ఓకే, ఎక్కడైనా మనం ప్లేస్ చేయొచ్చు. రీజన్ బెస్ట్ స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే script.js లో పెట్టాలి. ఓకే, ఇదే స్క్రిప్ట్ మనకి ఎక్స్టర్నల్ గా రావాలంటే ఎక్స్టర్నల్ లింకింగ్ ఆఫ్ జేఎస్. ఓకే, ఎక్స్టర్నల్ లింక్. ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ ఏంటి, మనకి ఇప్పుడు ఎట్లయితే స్టైల్ డాట్ ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్ ఉందో మనకి ఇక్కడ కూడా డాట్ జేఎస్ అనే ఫైల్ ఉంటుంది అనమాట. డాట్ జేఎస్ అంటే ఫైల్ నేమ్ డాట్ జేఎస్, ఎక్స్టర్నల్ డాట్ జేఎస్ అంటే ext.js నా ఫైల్ నేమ్. ఇందులో మనం ఏదైతే స్క్రిప్ట్ రాసామో ఆ స్క్రిప్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ప్లేస్ చేసి ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కి మనం ఆ స్క్రిప్ట్ ట్యాగ్ క్రాస్ చేయాలి, ట్యాగ్ మనం రాయాలి కదా. సో స్క్రిప్ట్ ట్యాగ్స్ ఎప్పుడైనా మీరు ఎండ్ ఆఫ్ ది బాడీలో కానీ హెడ్ లో కానీ పెట్టండి. నేను స్టార్ట్ ఆఫ్ ది బాడీలో పెడుతున్నాను. ఇక్కడ ఎస్ఆర్సి డైరెక్ట్ ఇందులోనే ఉంది కాబట్టి ext.js పాత్ అనమాట. పాత్ అంటే పాత్ ప్లస్ ఫైల్ నేమ్. చూడండి వస్తుందా. సో ఇప్పుడు అలర్ట్ లేదన్నా మీకు రాయాలి అంటే 1 అని రాయండి అలర్ట్ లో. చూడండి 1 వచ్చింది, స్పేస్ చేసి 1 అని. సో ఇలా మన ఎక్స్టర్నల్ జేఎస్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద నెక్స్ట్ ప్రింట్ అవుట్పుట్. మనం నార్మల్ గా అయితే సపోజ్ యూ హ్యావ్ బేసిక్ ఐడియా ఆఫ్ సి, మీకు సి గురించి కొంచెం ఐడియా ఉంటే మనం సిలో ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఏమి యూస్ చేస్తాం, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. జావాలో అదేంటి system.out.print అలా ఉంటుంది కదా మనకి. అలానే పిహెచ్పిలో కూడా మీకు కొంచెం ఐడియా మీకు ఏదన్నా ఐడియా ఉంటే బిఫోర్ పిహెచ్పిలో అయినా మనకి ఏముంటుంది అంటే ప్రింట్ చేయాలంటే ఎకో ఉంటుంది, print_r ఉంటుంది. ఇలానే జావాస్క్రిప్ట్ లో కూడా మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మీరు అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి అంటే డెఫినెట్లీ వి యూస్ document.write, console.log, alert. ఓకే, జస్ట్ విల్ సీ ద ఇంట్రడక్షన్ అలా రాద్దాము అని. సపోజ్ document.write ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకోండి. సో ఈ స్క్రిప్ట్ టాక్ లో నేను ఐ వాంట్ టు ప్రింట్ ఐలాండర్ టెక్నాలజీస్. అప్పుడు document.write ఆఫ్ ఐలాండర్ టెక్నాలజీస్. ఓకే, లెట్స్ సీ ద అవుట్పుట్. document.write అంటే మన డాక్యుమెంట్ లో అది ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి ఐలాండర్ టెక్నాలజీస్ అని మనకి ఇది H1 పైన మనం ప్రింట్ చేసాం స్క్రిప్ట్ ట్యాగ్. సో అది కూడా మనకి H1 పైన ప్రింట్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఎందుకు పెట్టాను అనేది ఇన్ డీటెయిల్ గా నేను మీకు ఆ డేటా టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది ఒకటి. అదర్వైజ్ ఐలాండర్ టైప్ మీరు ఎన్ని ఇచ్చుకున్నా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ మనకి ఇది కిందకి రావాలి అంటే మనం బిఆర్ అప్లై చేయాలి. సో టు అప్లై బిఆర్ సో బిఆర్ ట్యాగ్ ని మనం జావాస్క్రిప్ట్ లో పెట్టాను అనమాట నేను. చూడండి కిందకి వచ్చింది. సో ఒక పేజ్ లో ఒకే స్క్రిప్ట్ ట్యాగ్ ఉండాలని రూల్ ఏం లేదు. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్క్రిప్ట్ ట్యాగ్ ఇన్ ఏ సింగిల్ పేజ్. చూడండి ఇక్కడ ఎందుకు ఇది వచ్చిందంటే ఇక్కడ మేబీ H1 క్లోజ్ అయి ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, అందుకని అది నెక్స్ట్ లైన్ కి ఎఫెక్ట్ అయింది. ఓకే, దిస్ ఇస్ అన్ సింపుల్ ఎగ్జాంపుల్ టు ప్రింట్ ద స్టేట్మెంట్ document.write. We have 4 options to print the output. First one is the document.write, second is the console.log, third one is the alert, fourth one is the id or class tag. మనం నేను నెక్స్ట్ చెప్తాను. సో బేసిక్ this is the document.write. Next one is console.log. సో document.write అంటే ఏమంటే it will print the data in the web pages లోపల డిస్ప్లే అవుతుంది. అదర్వైజ్ మీకు జస్ట్ ఇప్పుడు మీరు ఒక ఎడిషన్ చేస్తున్నారు, ఓకేనా, దాని అవుట్పుట్ మీకు 2+2 ఇస్తే మీకు ఆన్సర్ 5 వచ్చింది. ఆ 5 ఎలా వస్తుందో తెలియట్లేదు. సపోజ్ A+B చేస్తున్నారు, ఏలో ఎంత ఉందో తెలియట్లేదు, బీలో ఎంత ఉందో తెలియట్లేదు, కానీ అవుట్పుట్ 5 వచ్చింది. సో ఏని బీని మీరు చెక్ చేసుకోవాలి. అది కూడా వెబ్ పేజ్ లో ప్రింట్ చేస్తే మీకు వెబ్ పేజెస్ అనేవి డేటా అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అలాంటివన్నీ మనం చెకింగ్ పర్పస్ యూస్ చేసేవన్నీ కన్సోల్ అలర్ట్ లో మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను కన్సోల్లో 2 ప్రింట్ చేస్తున్నా, 4 ప్రింట్ చేస్తున్నా, 2,4. సో మరి కన్సోల్ ఎలా చూసుకోవాలి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది, వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వదు. సో జస్ట్ క్లిక్ ఆన్ ద రైట్ క్లిక్,
go to inspect. In this inspect we have a console, right? కన్సోల్ ఉంది కదా, ఆ కన్సోల్ ని క్లిక్ చేస్తే మీకు యూజర్స్ కి వెళ్తే 2,4 ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఆ కన్సోల్ దేంది అనేది మనకి లైన్ నెంబర్ తో పాటు మనకి చూపిస్తుంది అనమాట. ఇలా మనకి జస్ట్ కన్సోల్ అనేది ఫర్ చెకింగ్ పర్పస్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ అలర్ట్. అలర్ట్ ఆల్రెడీ మనం చూసాం ఇందాకే, ఎక్స్టర్నల్ జేఎస్ లో అలర్ట్ పెడితే అలర్ట్ వర్క్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద 3. నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ మనం క్లియర్ గా మళ్ళీ చెప్తాను. నేను ఇంకొకటి ఉంది డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని, అది నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పి కొంచెం క్లియర్ గా ఉండదు మీకు. నెక్స్ట్ స్టేట్మెంట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్? యాక్చువల్లీ ఎనీ డేటా విచ్ ఈస్ ఎండింగ్ విత్ ద సెమీకోలన్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్. ఇన్ ఒక వెబ్ పేజ్ లో మనకి చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి, 1000 నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని ఉండొచ్చు. బికాజ్ ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. ఎందుకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనకి సెమీకోలన్ తో ఎండ్ అవుతుంది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టేట్మెంట్. ఓకే, సింపుల్ టాపిక్ దట్ ఈస్. నెక్స్ట్ వేరియబుల్స్. Actually what is the use of variable? Variable is to store the data, okay. So మనం ఒక ఇప్పుడు సపోజ్ ఐఎమ్ డూయింగ్ ఆపరేషన్ లైక్ అడిషన్ ఆపరేషన్, వీ హ్యావ్ 2 వేరియబుల్స్ లైక్ a కామా b. ఇన్ a మనకి a లో 5 స్టోర్ అయింది, అండ్ b లో 9 స్టోర్ అయింది. సో ఇప్పుడు మనం ఎడిషన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తే 0 స్టోర్ అవ్వాలి. ఇవి ఎందుకు యూస్ చేస్తాము? మళ్ళీ ఆ వేరియబుల్స్ ఎక్కడన్నా గెట్ చేయాలన్నా, ఎక్కడికైనా సెట్ చేయాలన్నా ఆ డేటా అనేది టెంపరీగా ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం, స్టోర్ చేసుకొని అవుట్పుట్ ప్రింట్ చేసుకుంటాం. అందుకని వేరియబుల్స్ యూస్ చేస్తాం. వేరియబుల్స్ యూజ్ టు స్టోర్ ద డేటా. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేను స్క్రిప్ట్ వేర్ a = 10 console.log of b తీసుకున్నాను. ఇది తీసేసేయండి. ఫస్ట్ చూడండి, a 10 తీసుకున్నా అంటే వేర్ ఇండికేట్స్ ద ఇట్స్ ఎ వేరియబుల్. ఇది ఒక వేరియబుల్ అని మనం ఎలా చెప్తాం అంటే అది వేర్ తో డినోట్ అయ్యి మనం ఇనిషియలైజ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి సో వేర్ a అని రాస్తే దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అంటాం. వేర్ a ఈస్ కాల్డ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. ఇక్కడ ఒక వాల్యూని అసైన్ చేస్తే దాన్ని ఏమంటామంటే q was declared and its value was 9, అంటే we assign the value of 9 to that variable q. ఓకే, దట్ అలా అంటాం. అంటే ఇదేంటో డిక్లరేషన్, ఇదేమో అసైనింగ్ ద వాల్యూ. ఓకే, సింపుల్. ఒకసారి దీన్ని రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. వేరియబుల్ ఓకే. సపోజ్ ఇంకొకటి ఇప్పుడు చూడండి, మీకు 10 ప్రింట్ అయితే 11 ప్రింట్ అయిద్దా? దానికే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఒకసారి నేను డిక్లేర్ చేశా ఏం 10 అని, ఏ ప్రింట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం దాన్ని మళ్ళీ అప్డేట్ చేశాను, ఏని 11 అని ప్రింట్ అయింది. మరి ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం అవ్వాలి, ఏ ఈజ్ అండ్ టెంపరీ స్టోరేజ్. సపోజ్ ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ పెడితే మాకు 11 వస్తుందో 10 వస్తుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ 10 అయింది, డిక్లేర్ అయింది. నెక్స్ట్ అదే నేను 11 తో అప్డేట్ చేశాను, దెన్ అవుట్పుట్ ఈస్ 11. ఓకే, బికాస్ ఏ ఈజ్ అండ్ టెంపరీ స్టోరేజ్. సో ఇఫ్ వాంట్ టు ప్రింట్ you can keep as document or try it. No need to మనం చెకింగ్ కానీ ఎవ్రీ టైం అలర్ట్ యూస్ చేయాలి, కన్సోల్ యూస్ చేయాలని లేదు. జస్ట్ పర్పస్ కోసం అలా పెడుతున్నాను చూడండి. ఓకే, డాక్యుమెంట్ రైట్ అయినా యూ కెన్ యూజ్ అనమాట. This is a simple technique. And the second one is let. We have other type of variable like let. ఇక్కడ వేర్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో ద సేమ్ కైండ్ వీ కెన్ యూస్ let అనమాట. Let is also a keyword which is used to denote the variable. Okay, b equal to 12 అని రాశాను. Okay, if I keep b here then console.log of b అంటే 12 ప్రింట్ అవ్వాలి మనకి. ప్రింట్ అయిందా? బీలో 12 ప్రింట్ అయింది కదా. ఇలానే ఇప్పుడు ఇంకొకటి సి తీసుకున్నాను, మళ్ళీ బి తీసుకున్నా. మరి ఒకేలా బి కూడా అప్డేట్ అయిద్దా లేదో చూద్దాం. ఓకేనా, మళ్ళీ బి 13 తీసుకున్నా. అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. అవుట్పుట్ ప్రింట్ అవ్వకపోవడం కాకుండా ఇక్కడ చూడండి 1 ఎర్రర్ కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఎర్రర్ కదండి, అన్కౌంట్ సింటాక్స్ ఎర్రర్ ఐడెంటిఫైయర్ బి యాజ్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఒక దీని మీనింగ్ ఏంటంటే వన్స్ if you declare any variable using let, there is no redeclaration for that particular variable. Either where తో అయినా let తో అయినా మళ్ళీ మనం redeclare చేయలేం. Because
let is an permanent storage. Okay, so just remove, just keep is C, ఇక్కడ C పెట్టండి. ఇప్పుడు చూడండి వస్తుంది, వచ్చిందా 13. ఇప్పుడు ఇన్ కేస్ ఈ వేర్ బిని నేను వేర్ తో డిక్లేర్ చేసి ఇంకొక బిని లెట్ తో డిక్లేర్ చేసా, ఇప్పుడైనా రావాలి అనుకుని చూద్దాం. ఎందుకంటే లెట్ తో డిక్లేర్ చేయలేదు కదా, లెట్ బి అని లేదు కదా. లెట్ వేర్ ఈజ్ 2 డిఫరెంట్ కీవర్డ్స్ రైట్. సో మరి వేరే కీవర్డ్స్ అంటే అది వేరే వేరియబుల్స్ అవుతాయి. మరి ఇదైనా ఐడెంటిఫై చేసుకుంటే చెక్ చేద్దాం. 1 ఎర్రర్ అంటే ఏదైనా ఇప్పుడు బి అనేది వేర్ తో డిక్లేర్ చేసినా లెట్ తో డిక్లేర్ చేసినా ఒక్కసారి డిక్లేర్ చేస్తే దాన్ని మళ్ళీ మనం లెట్ తో ఇంకో దాంతో రీడిక్లేర్ చేయలేము అనమాట. లెట్ తో ఏదన్నా వేరియబుల్ డిక్లేర్ అయి ఉంటే దాన్ని మళ్ళీ మనం వేర్ తో కానీ లెట్ తో కానీ రీడిక్లేర్ చేయకూడదు. దట్ ఈస్ ద పాయింట్, బికాస్ లెట్ ఈజ్ అన్ పర్మనెంట్ స్టోరేజ్. ఓకే, అందుకే మనకు అవుట్పుట్ రాలా ఇక్కడ. దిస్ అ కైండ్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, చూడండి ఇక్కడ యూజ్ టు స్టోర్ ద డేటా, వేర్ కీవర్డ్ ఈజ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్, వేర్ ఏ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్, key equal to 9 to store the data, let is also used to store the data, let is an permanent storage, where is an temporary storage. That's all. నెక్స్ట్ ఇంకా నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఒకటి నేను పెండింగ్ పెట్టాను కదా, ఏంటది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఒకటి ఉంది, అది నేను ఐ విల్ సే లేటర్ ఆన్ అని చెప్పాను కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఐ విల్ డిస్కస్ దట్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే.